నమస్తే అశోక్ గారు. నమస్తే అండి. ఈ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్ట్ చేశారు. సో దీని గురించి ఏమంటారు మీరు? ఎస్, ఎప్పటి నుంచో మనం ఒక ఎమోషనల్ గా భావిస్తున్నటువంటి వ్యవహారం ఇది. దాదాపు సంవత్సరం 15 నెలల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమలలో ఏదైతే మనం ఒక దైవంగా భావిస్తాం కదా తిరుమల లడ్డుని, దాంట్లో కల్తీ నెయ్యి కలుపుతున్నారు, పందుకు కలుపుతున్నారని రకరకాల మాటలు విన్నాం. గతంలో టీడీపీ వాళ్ళు కావచ్చు, టీటీడీలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా బయట, అంటే విజిల్ బ్లోయర్స్ అంటారు కదా, అక్కడ జరిగేది బయట చెప్తా ఉంటారు. ఇలా తప్పు జరుగుతుంది అని బయట చెప్పిన దానివల్ల అందరికి తెలిసిపోతా వచ్చింది. దీనిపైన సమగ్రంగా విచారణ చేయాలని చెప్పి టీడీపీ వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడినా కూడా గత ప్రభుత్వం మూవ్ ఆన్ కాల. కానీ మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క కూటమి పార్టీలు జూలై 8న బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో అంటే ఎవరెవరి మధ్య టెండర్లు అనే విషయం నేను వెనకటి చెప్తాను. జూలై 8న 8 ట్యాంకర్ల నెయ్యి తిరుమలకు వెళ్తుండగా ఆకస్మిక తనిఖీల్లో భాగంగా 4 ట్యాంకర్లు తీసుకెళ్లిపోయి ల్యాబ్ రిపోర్ట్ కోసం చెక్ చేయించారు. అందులో 4 ట్యాంకర్లని ఆ ల్యాబ్ రిపోర్ట్ చెక్ చేసిన దాని పైన ఏమొచ్చిందంటే జూలై 17వ తారీఖున ఏమైంది, దీంట్లో కల్తీ నెయ్యి ఉన్నది అని వాళ్ళు కనిపెట్టేశారు. అంటే ఆటోమేటిక్ అంటే ఈ వ్యవహారం అంతా, ఈ టెండర్లు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఇదంతా జగన్మోహన్ రెడ్డి జమానాలో జరిగినటువంటి టెండర్లు ఇవన్నీ. వాళ్ళే నెయ్యి సరఫరా చేస్తున్నారు ఆ రోజులో 8 ట్యాంకర్లు. దాన్ని బట్టి గత 5 ఏళ్ళు కూడా కల్తీ జరిగినట్లే కదా. ప్రశ్న వాళ్ళు ఉంటారు, నిజంగా కావచ్చు కాక మీరు కూటమి పార్టీలు కావాలని మా పైన అభాండాలు వేయడానికి, మోసపూరిత మాటలు మాట్లాడి ప్రజల్లో మీరు మెప్పు పొందడానికి మా పైన అబద్ధాలు చెప్పినారని కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. అది కూడా నిజం అనుకుందాం. ఈ వ్యవహారం చూస్తా ఉండి సాక్షాత్ సుప్రీంకోర్టు వరకు పోయింది. ఎందుకంటే కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయం మన దేశంలోనే కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలో నుంచి కూడా, స్పెయిన్ నుంచి, ఇటలీ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు మన తిరుమలకి. సో సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, వాళ్ళ వాదనలు వీళ్ళ వాదనలు విన్న తర్వాత 2 సిబిఐ డైరెక్టర్లు, ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 అధికారుల్ని, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన 1 అధికారిని నియమించి సపరేట్ కమిటీగా పెట్టి ఈ వ్యవహారం డీల్ చేయమని, దీంట్లో నిజంగా మోసం జరిగిందా ఏది అని చెప్పి సిబిఐ నేతృత్వంలో ముందుకు వచ్చిందనమాట. ఆ వ్యవహారమే మీరు ఇందాక అడిగిన ప్రశ్న. ఆ వ్యవహారంలో భాగంగా 4 అరెస్ట్ చేశారు. ఆ 4 ఎవరంటే బోలేబాబా డైరీకి సంబంధించి. ఈ బోలేబాబా డైరీ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ లో ఉంటుంది బోలేబాబా డైరీ. అసలు ఉత్తరాఖండ్ లో ఉండే బోలేబాబా డైరీకి మన తిరుమలకి ఏమి సంబంధం రా అంటే, నేను చెప్పే విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. దయచేసి ఆఖరి దాకా వినమని చూడమని నేనైతే కోరుతున్నాను. సో ఈ బోలేబాబా డైరీకి సంబంధించిన 4 డైరెక్టర్ల బావుల్లో ఉత్తరాఖండ్ లో ఉంటుంది ఆ బోలేబాబా డైరీ. విపిన్ జైన్ అనే ఆయన, పోమిల్ జైను, అదేవిధంగా మిగిలిన 2 ఎవరంటే వైష్ణవి డైరీకి సంబంధించిన అతను సిఇఓ అపూర్వ వినయ్ కాంత్ చావ్డా అంట ఆయన పేరు, రాజు రాజశేఖరన్. వీళ్ళ 4 ఈ యొక్క వీళ్ళ సిఫార్సుల మేరకు ఇది సిబిఐ నేతృత్వంలో 5 మంది కమిటీ చెప్పా కదా, వీళ్ళు సిఫార్సు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది, కోర్టులో హాజరుపరచడం జరిగింది వీళ్ళని. అయితే ఈ వ్యవహారం మీరు కీలకం ఒకసారి పరిశీలించండి, మీకు అర్థమవుతుంది. మన తిరుమలకు సంబంధించి ఒక 1500 కిలోమీటర్ల మ్యాక్సిమం రేడియస్, 15 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే డైరీల నుంచే లడ్డు తయారీలో భాగంగా నెయ్యి సరఫరా కోసం ఆ యొక్క నిబంధనలు ఉన్నాయి. మీరు అంత దగ్గరలో ఉండే డైరీలు మాత్రమే యూజ్ చేయాలా. అది దాటి 1600 కిలోమీటర్ల దూరంలో ఉండే డైరీతో అయినా మన వాళ్ళు టెండర్లు పిలుచుకున్నా కూడా అది తప్పు, నిబంధనలే తప్పు అసలు నెంబర్ 1. సో మన రాష్ట్రం ఎక్కడ ఉన్నది, ఎక్కడనో ఉత్తరాన అంటే నార్త్ ఇండియాలోని ఉత్తరాఖండ్ లో ఉండే డైరీతో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క టెండర్లు పిలుచుకొని ఇవన్నీ చేశాడు. మీరు బాగా గుర్తు చేసుకోండి, ఆడ బోలేబాబా డైరీ. గతంలో ఈ యొక్క తిరుమలకు సంబంధించి ఎవరు నెయ్యి సప్లై చేసేవాళ్ళంటే కీలకంగా ఆవు నెయ్యి సప్లై చేయాల్సింది. తిరుమల లడ్డుకు సంబంధించి ఆవు నెయ్యి మాత్రమే వాడతారు. ఒక టెక్నికల్ గా కానీ ప్రాక్టికల్ గా కానీ చూడండి, కర్ణాటకలో మాత్రమే ఆవులు ఎక్కువ ఉన్నాయి మన దేశం లెక్కల్లా. సో అక్కడ నందిని డైరీ ఫేమస్. నందిని డైరీతో ఇక్కడ డీల్ పెట్టుకున్నారు ఎవరు, గతంలో ఉన్నటువంటి బాబు గారి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు నందిని డైరీ మాత్రమే సప్లై చేయాలి. కీలకంగా బాగా ఆలోచించండి, ఇది ఒక సబ్జెక్ట్ మ్యాటర్, ఒక విశ్లేషణ రూపంలో చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకుంటారని. ఇక్కడ విజయ డైరీ ఫేమస్ మన ఆంధ్రాలో, కానీ ఆవు పాలు కంటే ఈ యొక్క గేదె పాలు ఎక్కువ వాడకంలో ఉంటుంది. ఇది ఒక విజయ డైరీకి సంబంధించి. సో ప్రాక్టికల్ గా కూడా ఆవులు ఎక్కువ ఉంటాయి, ప్లస్ నందిని డైరీ ఆవు పాలకి ఫేమస్. సో దాంతో కాంట్రాక్ట్ కుదుర్చుకునింది అప్పట్లోనే బాబు గారి ప్రభుత్వం. సహజంగా ఒక నెయ్యి 1 కేజీ వెల ఎంత అవుతుందంటే 800 రూపాయల నుంచి 900 రూపాయలు అవుతుంది ఆల్మోస్ట్ 1 కేజీ నెయ్యి.
ఈ తరుణంలో దేవుడి కోసం కదా, అంటే తిరుమల కోసం కదా అని చెప్పి 450 రూపాయలకే వాళ్ళు సేవలో భాగంగా ముందుకొచ్చారు నందిని డైరీ. 450 రూపాయలు, అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈ యొక్క బాగా కొనసాగుతూనే ఉండింది. అయితే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్ళు డేటా పరిశీలిస్తే ఒరే దీంట్లో కోట్ల లాభాలు ఉన్నాయిరా స్వామి అని వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఎందుకంటే ఒక్కొక్క రోజుకి 15,000 కేజీల నెయ్యి సరఫరా అవుతుంది. ఎక్కడికి? తిరుమలకి. 15,000 కేజీలు అండి. ఒక్కొక్క కేజీ పైన షేర్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉంటారు కదా, ₹1 పెరిగినా డబ్బే కదా. 15,000 కేజీల నెయ్యిలో డబ్బు ఎట్ట ఢీ కొట్టాలా, ఎట్ట సంపాదించాలని తిరుమల కొండపైన కూడా వీళ్ళకి కనుబడింది. ఘాతకం ఇది వీళ్ళ గురించి ఆలోచన చేస్తేనే. సో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఈ స్క్రిప్ట్ లో భాగంగా ఏం చేశారు? నెమ్మదిగా నందిని డైరీని తొలగించేశారు. ఏఆర్ డైరీని వెలుగులోకి తీసుకొచ్చారు. ఏఆర్ డైరీ ఎక్కడ ఉంటుంది? తమిళనాడులోని ఏఆర్ డైరీ, మన రాష్ట్రంలో కాదు, ఎక్కడ కాదు. సో ఈ ఏఆర్ డైరీతో, అంటే ఇది సప్లయర్ అనమాట. ఏఆర్ డైరీ అనేది సప్లయర్. వీళ్ళకు సప్లై చేసేది ఎవరు? ఉత్తరాఖండ్లోని భోలే బాబా డైరీ. తీసుకోవచ్చు. అంటే ఎవరైతే సరఫరా చేస్తారో మధ్యలో కాంట్రాక్టర్స్ చేరవేసేదానికి ఏఆర్ డైరీ కూడా, అంటే వాళ్ళకున్న కెపాసిటీ తక్కువ. 15,000 కేజీల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ కూడా ఏఆర్ డైరీ దగ్గర లేదు. అయితే కాంట్రాక్టుల్లో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. 450 రూపాయలకి సప్లై చేస్తున్నారు కదా, మీరు ఆశ్చర్యపోయేట్టుగా 380 రూపాయలకే సరఫరా చేసేదానికి వాళ్ళు ముందుకొచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి మంచి చేసినట్లే కదా ఒక రకంగా. 380 రూపాయలకే, అంటే ఇంకా తక్కువకే తీసుకొస్తున్నాడు కదా నెయ్యి అనేది, మంచిదే. దాంట్లో కూడా ఎవరికి ఎండ్ అవుట్ రాదు. ఈయన సీఎం అయినాడు చూడు బాయ్, ఇటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నాడు బా అనుకునేట్టుగా. కానీ ఇంకా ఆశ్చర్యపోయేట్టుగా మ్యాటర్ ఏంటంటే 312 రూపాయలకి 320 రూపాయలకి భోలేబాబా డైరీ సప్లై చేస్తాం అక్కడ తక్కువగా. అంటే 800 కేజీలు, 800 రూపాయలు, 900 రూపాయలు వెల చేసే నెయ్యి ఇదంతా, ఒక కేజీ నెయ్యి. సో 320 రూపాయలకి 380 రూపాయలకి అమ్ముతా ఉంటే ఏం క్వాలిటీని మీరు తీసుకురాగలుగుతారో? ఇది కూడా సరే, వాళ్ళు సేవా తత్పరతతో ముందుకు వచ్చారని కూడా అనుకుందాం బా. భోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ జరిగిన మ్యాటర్ ఏంటంటే అక్కడ నుంచి 10,000 కేజీలు కెపాసిటీ రావాలి కదా, ఇక్కడికి 3,000 కేజీలు 4,000 కేజీలు నెయ్యి మాత్రమే వచ్చేది. మిగిలినది ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది ఆశ్చర్యం. వీళ్ళు ఏదైతే వీళ్ళు కమిటీ చూస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్నది పూర్తి చిట్ట. ఇక్కడ ఆ నుంచి ఏఆర్ డైరీ తీసుకొస్తుంది కదా, దీనంతా ఎక్కడ డంప్ చేస్తున్నారంటే వైష్ణవి డైరీలో డంప్ చేస్తున్నారు. ఈ తిరుపతికి దగ్గర ఉన్నటువంటి వైష్ణవి డైరీకి. ఈ వైష్ణవి డైరీకి కూడా అంత కెపాసిటీ లేదు. 15,000 కేజీల నెయ్యిని డంప్ చేసే అంత కెపాసిటీ లేదు. అక్కడేమవుతుందంటే ఆ నుంచి 3,000 కేజీలు కదా నెయ్యి వస్తుంది. ఆల్మోస్ట్ 3,000 కేజీలు రావచ్చు, 4,500 కేజీలు నెయ్యి రావచ్చు. అక్కడికి ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కంపెనీల నుంచి నెయ్యి రూపంలో పామాయిలు, పంది కొవ్వు ఈ రేంజ్ లో సరఫరా చేసి వైష్ణవి డైరీలోకి సప్లై చేసేవాళ్ళు. పామాయిల్ రేటు మీరు గూగుల్ చేసి చూడండి. కొన్ని చోట్ల 120 రూపాయలు, 119 రూపాయలు, కొన్ని చోట్ల 136 రూపాయలు, 150 రూపాయలు వేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి 380 రూపాయలకి 320 రూపాయలకి మాత్రమే ఎందుకులా నాయన తిరుమల నెయ్యి వ్యవహారానికి డీల్ చేసుకున్నాడంటే, ఎక్కడ దాదాపు ఖర్చులు బాగా 150 రూపాయలు ఒక్కొక్క కేజీ పైన మిగలబెట్టుకునేదానికి. ఎంత ఆశ్చర్యం అండి. బాబు గారు 450కి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. నందిని డైరీ పైన క్లీన్ చిట్ ఉంది, ఫేమస్ అది. ఇతను ఈ డూప్లికేట్, ఇది జే బ్రాండ్లు మందు వ్యవహారంలో కదా చేసినట్టు, జే బ్రాండ్లో ఉన్నట్టు ఏఆర్ డైరీ అంటే ఆ డైరీలు ఈ డైరీలతో కుమ్మక్కయ్యి కేజీ నెయ్యి దేవుడికి పోవాలంటే 150 రూపాయలు ఏది వీళ్ళకు ఖర్చు పడితే మిగిలిన 150 రూపాయలకి వీళ్ళు లాభం ఉండేట్టుగా రూపాయికి రూపాయి 15,000 కేజీల పైన 150 రూపాయల రేంజ్లో ప్రతిరోజు ఒక్కొక్క కేజీ పైన 150. ఇంకా క్యాల్కులేషన్ కూడా వేయలేదు ఇంకా, ఎందుకంటే అది ఎమోషనల్ విషయం. అసలు 15,000 కేజీల పైన ఒక్కొక్క రోజు ఆ రేంజ్లో వాళ్ళు దోపిడి దండయాత్ర చేశారు. ఎన్టీఆర్ సినిమాలో ఉంటుంది కదా దండయాత్ర అని. ప్రతి దాంట్లో ఆఖరికి దేవుడి వ్యవహారంలోనా, శ్రీవారి లడ్డు విషయంలోనా. సో ఇటువంటి వాళ్ళు 4 అరెస్ట్ అయినారు దీనికి సంబంధించిన వ్యవహారంలో. అక్షరాల నేను చెప్పాను కదా, వైష్ణవి డైరీకి సంబంధించి వైసీపీ వాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో, అప్పుడు టీటీడీలో ఎవరైతే పెద్ద తలలో బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పనిచేసినారో, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పనిచేసినారో, ఇంకా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా హ్యాండ్ ఉండదని అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు నెయ్యి సరఫరా చేసిన దాంట్లో ఏ నెయ్యి సప్లై చేశారో తెలియదు. ఇది వాళ్ళు క్లియర్ కట్ గా డెప్త్ చూస్తున్నారు. సిబిఐ ఇన్వాల్వ్ అయినది, ఇన్వాల్వ్ అవ్వలేదు కదండి. సిబిఐ ఇన్వాల్వ్ అంటే ఎట్లా వేయలే, పెద్ద మ్యాటర్ కాదని అనుకున్నారు. ఇది భక్తులు, కోటాను కోట్ల భక్తులకు సంబంధించిన విషయం. అక్కడ దాకా చేరింది. దీంట్లో డెప్త్ ఎక్కడెక్కడ దాక్కున్న ఎలుకలన్నింటినీ బయటికి లాగి పొగబెట్టే కార్యక్రమం అయితే దగ్గరలో జరగనుందండి. ధన్యవాదాలు.